ఒక వ్యక్తి హాస్పిటల్కి వచ్చాడు ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడుతున్నాడు. మామూలుగా ఆపరేషన్ అంటే ఎవరికైనా భయమే. అతను కొంచెం ఉన్నాడు, మధ్య వయస్కుడు, భయపడుతూ ఉన్నాడు. కాంపౌండర్ వచ్చి చెప్పాడు, మీరేం భయపడకండి, ఎందుకు భయపడతారు అంటే ఆపరేషన్ కదా, ఈ ఆపరేషన్ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది నేను చెప్తున్నాను అన్నాడు. ఎట్టా చెప్తావు బాబు, డాక్టర్లే చెప్పలేరు, ఆపరేషన్ అన్న తర్వాత సక్సెస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు, అందుకనే కదా మా దగ్గర ఏం జరిగినా మా బాధ్యత లేదని ముందు ఒక డిక్లరేషన్ సైన్ చేయించుకుంటారు అని చెప్పి అన్నాడు. అవన్నీ కాదండి, నా మాట నమ్మండి, 100% ఇది సక్సెస్ అవుతుంది అన్నాడు. సంతోషమే బాబు, అంత గట్టిగా ఎట్టా చెప్తున్నావు నాయన అన్నాడు. అప్పుడు ఆ కాంపౌండర్ చెప్పాడు, మా డాక్టర్ గారికి చదువు చెప్పిన ప్రొఫెసరు ఆయనకి చెప్పాట, నువ్వు ఇట్టా చదివితే లాభం లేదు, పాస్ కావు, ఒకవేళ పాస్ అయినా నువ్వు ఆపరేషన్ చేయలేవు, నువ్వు 100 ఆపరేషన్లు చేస్తే ఒక్కటి సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆయన తిట్టేవాట. ఇప్పటిదాకా మా డాక్టర్ గారు 99 ఆపరేషన్లు చేశారు, అన్నీ ఢామ్ అన్నాయి, మరి 100లో 1 సక్సెస్ అవుతుంది అన్నాడు కదా, కాబట్టి ఇది సక్సెస్ అవుతుందని గట్టిగా చెప్తున్నాను, ఏంటి అర్థమైందా అన్నాడు. అంతే వీడు పోయాడు, ఆపరేషన్ 99 ఫెయిల్ అయిన వాడి దగ్గరికి ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చాడు. అది హాస్పిటల్లో ఒక వ్యక్తి ట్రీట్మెంట్ కోసం వచ్చాడు. అన్నీ చెక్ చేసి మేము ఆపరేషన్ చేయాలి, మీరు ఉండండి, రేపు ఎల్లుండి మీకు ఆపరేషన్ చేస్తామన్నాడు. వాడికి భయం పట్టుకుని, అమ్మో ఆపరేషన్ ఏంటో వడికిపోతున్నారేంటి అన్నాడు. ఆపరేషన్ అంటే భయం వేస్తుంది అని. భయం ఏందండి ఆపరేషన్ అంటే ఇంతకుముందు లైఫ్లో ఎప్పుడు చేయించుకోలేదు బాబు, మొట్టమొదటిసారి చేయించుకుంటున్నానని భయం వేస్తానని. భలేవాడివే, మా డాక్టర్ గారికి కూడా ఇదే ఫస్ట్ ఆపరేషన్, ఆయన ఏమైనా భయపడుతున్నాడా? డాక్టర్ గారు ఎందుకు భయపడతారండి? హాస్పిటల్లో ఒక ఆయన వెళ్ళాడు, ట్రీట్మెంట్ అది చేసిన తర్వాత మీకు ఇవాళ రేపు ఆపరేషన్ చేస్తాం, రెడీగా ఉండండి అన్నాడు. దాని ఏముందిలే ఆయన సిద్ధపడే వచ్చాను అని చూస్తే అక్కడ ఒక దండ కనపడదు. బాబు ఈ దండ ఏమిటి అన్నాడు. మా హాస్పిటల్లో ఎప్పుడు మేము ఆపరేషన్ పట్టుకున్నా అక్కడ దండ రెడీగా పెడతామండి అన్నాడు. దండ ఎందుకు అన్నాడు. ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్కి, ఫెయిల్ అయితే పేషెంట్కి, అదనమాట. అంతే. డాక్టర్ గారి దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు. ఆ డాక్టర్ గారి పేషెంట్ని చూసి, ఏమిటండి ఇప్పుడే రావటం, 2-3 రోజులు బట్టి మీకోసం విపరీతంగా ట్రై చేస్తున్నాను నేను. సరే ఏంటండి విషయం? అదే మీ ఎక్స్రేలు రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి, మీకు ఒక బ్యాడ్ న్యూస్, ఇంకొకటి వెరీ బ్యాడ్ న్యూస్ ఉన్నాయి, ముందేం చెప్పమంటారు అన్నాడు. ముందు బ్యాడ్ న్యూస్ ఏమిటో చెప్పండి అన్నాడు. మీరు ఇంకో 48 గంటలు మించి బతకరు అన్నాడు. ఓ అలాగా, బ్యాడ్ న్యూస్, ఇదే బ్యాడ్ న్యూస్, ఇంతకంటే వెరీ బ్యాడ్ న్యూస్ ఇంకేముంటుందండి చెప్పండి అన్నాడు. ఈ విషయం మీకు చెప్పాలని 2 రోజులు బట్టి ప్రయత్నిస్తున్నాను అన్నాడు. వెరీ బ్యాడ్ న్యూస్. Like and subscribe Eagle Media Works.